చూడండి. అందుకే ఎంత బీజేపీ వాళ్ళు ఎంత తెలివిగా ఆలోచించారు చూడండి. కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి ఇద్దరిని కూడా మామూలు పార్టీలో ముందు నుంచి వచ్చిన వాళ్ళనే ఇచ్చారు. మర్మగా మంత్రి వస్తుందని ఎవడు అనుకోలేదు. అలాగే అక్కడ ఇంకొక ఆయన రాయలసీమ నుంచి వచ్చాడు, పేరేంటి, సత్యకుమార్. పార్టీ అరుణ్ కుమార్ టికెట్ అని ఎవడని అనుకున్నాడా? పార్టీ అంతే. అది పార్టీ అనేది బీజేపీ అనేది ఒక పార్టీ ఉంది కాబట్టి కరెక్ట్గా నేనే అనుకోలేదు. ఎందుకంటే ఎంతోమంది కోటీశ్వర్లు ఉన్నారు బీజేపీ పార్టీ తరఫున ఎక్కిన వాళ్ళు కూడా. వాళ్ళందరినీ కాదని అసెంబ్లీలో ఉన్నారు, పార్లమెంట్లో ఉన్నారు, గవర్నమెంట్కి చాలా దగ్గరగా ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కాదని సామాన్యులు ఇద్దరికి ఇచ్చారు. సో వాళ్ళు బలపడదామని చూస్తున్నారు, బలపడతారు కూడా. ఎందుకంటే తమిళనాడులో 18% వచ్చింది, మన సీటు రాలేదు కానీ ఓట్లు బాగా పెరిగాయి. ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ తోటి కలిసి ఉన్నారు, పెరుగుతారు. అది పెరగటం అంత మంచిది కాదని నా ఉద్దేశం అనుకోండి, అది వేరే గొడవ. మార్గదర్శి కేసులో ఎఫిడేవిట్ చేయమని నేను చంద్రబాబు నాయుడు గారు నాకు సపోర్ట్ చేయమని నేను అడగలేను. వాళ్ళిద్దరికీ ఉన్న స్నేహం నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఇంక పెద్ద సపోర్ట్ ఏముండదు. వాళ్ళు యథార్థాలు ఎలాగే చెప్పాలి. గవర్నమెంట్ని పార్టీ చేశాం కాబట్టి అక్కడికి వచ్చి యథార్థాలు చెప్పాలి. మీకు చంద్రబాబు నాయుడు గారు సాయం చేద్దాం రామోజీరావు గారు అనడానికి రామోజీరావు గారు లేరుగా, అసలు ఆయన మనిషే లేడు. సో ఆ కేసు ఏమవుతుందన్నది ఓపెన్ అయిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టి మీకు ఎలాగ చెప్తాను. ఏంటి చెప్పు. ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుతున్నవన్నీ ఒప్పుకుంటున్నారండి. మనం మాట్లాడుతున్నాం ఏమన్నా ఒప్పుకున్నారా ఇప్పుడు వరకు? ఏదో మన గోళం అమ్మే వాళ్ళ గోళం వాళ్ళది. ఎవరు ఆయనకి ఇచ్చాను. ఆయన కన్విన్స్ అయ్యాడు. గంట సేపు కూర్చున్నాం. ఆయన కన్విన్స్ అయ్యాడు, చూశాడు, వెంటనే పెట్టమని నన్ను ఢిల్లీ పంపాడు. అందుకని ఆయనకి తెలుసు ఎందుకో అప్పుడున్న కారణాల వల్ల పెట్టలేదు. అది కూడా నేను ఎప్పుడు దాని మీద కామెంట్ చేయలేదు. ఇప్పుడు అవకాశం వచ్చింది. నేను అడుగుతారంటే ఇప్పుడు ఇంకా టూ ఎర్లీ. మనం చెప్పానుగా మొన్న ఎలక్షన్లో అసలు ఇవేవి ఇష్యూలు కాదు. మొన్న ఎలక్షన్లో ఒకటే ఇష్యూ, జగన్ ఉండాలా పోవాలా, అదే ఇష్యూ. జగన్ పోవాలన్న వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు, జగన్ ఉండాలన్న వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు. అది వాళ్ళు కూడా దగ్గర 40%కి వచ్చారు. సరిగ్గా చంద్రబాబు నాయుడు గారికి 2019లో వచ్చిన ఓట్లకి ఇప్పుడు జగన్కి వచ్చిన ఓట్లకి 0.2-0.3% తేడా, అంతే. 39.2 ఆయనకి వస్తే అంతకన్నా ఎక్కువ వచ్చాయి, జగన్కే ఎక్కువ వచ్చాయి 0.6. అదే పర్సంటేజ్. నేను చెప్పేది పర్సంటేజ్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముంచేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ఆఖరిలో నెయిల్ ఇన్ ఏదో అంటారు, లాస్ట్ నెయిల్ ఇన్ ద కాఫిన్ అని. అంటే ఈ సమాధుల్లో కొడుతున్నప్పుడు చుట్టూ శవం లోపలెట్టి మేకులు కొడతారు. చుట్టూ మేకులు కొడుతున్నప్పుడు ఆఖరి మేకు ఏంటరా అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా డ్యామేజ్ చేసింది, ఊహించినంత డ్యామేజ్ చేసింది. మెయిన్ అదొకటి లాస్ట్లో కొట్టింది. ఫస్ట్ నుంచి కొట్టుకుంటూ వచ్చిందేమో సారా రేట్లు. ఈ రెండు గట్టిగా కొట్టాయి. ఇంకా ఏమండి, ఇగో మీకు ఒక ఆయన పంపాడు ఒక చిన్న. ఇగో లాస్ట్లో ఇది వినేయండి. మొన్న మోడీ గారును ఈయన పక్కకి వెళ్ళారు, చూశారుగా మీరు. దీని పక్కకి వెళ్ళారట. దేని పక్కకి? మన స్టేజ్ మీద పదవి స్వీకారం టైంలో మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు పక్కకి వెళ్ళారు. పక్కకి వెళ్ళి ఇంకొక ఆయన పంపాడు. చంద్రబాబు మోడీని రహస్యంగా ఒక ప్రశ్న అడిగాడు. అయ్యా, మహాబలుడైన జగను ఎట్లు ఓడెను? దానికి సమాధానంగా మోడీ చెప్పాను, అంటే భారతంలోదనమాట. నా చేతను నీ చేతను, తిట్లు తిన్న పవనుని చేతను, ఆస్తి అడిగిన చెల్లి చేత, తల్లి చేత, సచివుడగు సజ్జల చేత,
అరయంగు జగన్ దోడే ఆరుగురి చేతను. ఈ ఆరుగురు కలిపి జగన్ని ఫినిష్ చేశారు. అండ్ అందులో ఎవరెవరు? నేను అంటే మోడీ, చంద్రబాబు, పవను, షర్మిల, విజయలక్ష్మి గారు, సచివుడు సజ్జల పక్కన ఆయనగా అన్ని మాట్లాడాడు. వీళ్ళు ఆరుగురం కలిసాను. ఇదేదో బాగుందని పెట్టుకున్నాను. బాగుంది కదా. కర్ణుడు చచ్చిపోయినప్పుడు శ్లోకానికి కొంచెం మార్పులు చేశాడు అన్నమాట. మళ్ళీ పుస్తకాలు ప్రింట్ చేయడం ఎందుకని? మన దగ్గర డబ్బులు లేవు. అదే తెలంగాణలో ఆపేయమన్నారు. తెలంగాణలో ఆపేయమన్నారు ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఉన్నాయి. అదే మన విభజన. మనకి విభజనలో జరిగిన అన్యాయం అదే. అక్కడ రావడం మంచి నిర్ణయం. పుస్తకాలు పేర్లు ఎన్టీఆర్ పేరు తీసి వైఎస్ఆర్ పేరెట్టి, వైఎస్ఆర్ పేరు తీసి ఎన్టీఆర్ పేరెట్టి, వీటి వల్ల ఏమి ఒక్క ఓటు రాదు. ఆ పెయింటింగ్ అది చేసేటువంటి డబ్బులు కూడా వేస్ట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు. ఆయన ఇవన్నీ తెలిసే చెప్తాడుగా. జగన్ అన్నవాడు నవరత్నాలు ఇచ్చాడుగా. అప్పుడు పరిస్థితి బాగోలేదు, ఇచ్చాడు. ఈయన అంతకన్నా ఎక్స్పీరియన్స్డ్. సో డెఫినెట్గా ఇవన్నీ చెప్పేటప్పుడు ఎంతో కొంత చూసుకుని ఉంటారు. తర్వాత ఏం చేస్తారో తెలియదు కానీ ముందు ఆల్రెడీ 7,000 ఇచ్చామన్నాడుగా. 7,000 ఇచ్చేస్తారు. నేను అనుకోవడం నెక్స్ట్ ఈ నెలాఖరు అయ్యేటప్పటికి లెక్కర్ దాంట్లో కూడా ఫైనలైజ్ చేస్తారు. ఆల్రెడీ టెండర్లు పిలుస్తున్నట్ట. మళ్ళీ పూర్వంలాగే ప్రైవేట్కి ఇచ్చేటానికి. ఇప్పుడు వాళ్ళకి తెలుసు. జగన్కి అయితే ఫస్ట్ టైం సీఎం. చంద్రబాబు నాయుడు ఎన్నోసారి? ఇది 4వ సారి 5వ సారి? 4వ సారి. తెలుసు కదా ఏంటి ఎలా నడుస్తుంది ఏంటి తెలుసు. ఖచ్చితంగా నేను చెప్పాను కదా, ఈవీఎంలతోటి ప్రతి ఎలక్షన్లో చెప్తున్నారు. ఇప్పుడు ఎలా తయారైందంటే చూసుకోండి పాత పేపర్లు అని పేపర్లు కూడా పెడుతున్నారు. పోలింగ్ అయిపోగానే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆ లాస్ట్ ఫేజ్ పోలింగ్ అవగానే దేశవ్యాప్తంగా పోలైన ఓట్లు అని ఒక నెంబర్ ఇచ్చారు. కౌంటింగ్ అయిపోగానే దేశవ్యాప్తంగా కౌంటింగ్ అయింది అని నెంబర్ ఇచ్చారు. ఈ 2 నెంబర్లకి తేడా ఉంది. ఈ ఎలా అనేది కొంతమంది అంటాడు లేదండి పోస్టల్ ఓట్లు వాళ్ళు కలపలేదని. పోస్టల్ ఓట్లు కలపకుండా ఈసీఐ ఎందుకు డిక్లేర్ చేస్తుంది ఎలక్షన్ కమిషను? అసలు దీని మీద వెళ్ళి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలనుకుంటే 5 నిమిషాల్లో కరెక్ట్గా వచ్చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళే కరెక్ట్గా పంపుతారు. ఏంటి తేడాలని అడగాలి, ఎందుకు వచ్చే తేడాలని అడగాలి. నాకు ఒక ఆయన రాయలసీమ ఆయన ఏం చెప్పాడంటే వాళ్ళ ఊర్లో ఓ బూత్ ఉంది. ఆ బూత్ ఎప్పుడు రిగ్గింగే, ఈవీఎంలు వచ్చినా రిగ్గింగే. లాస్ట్ టైం ఆ ఊరిలో ఆ రిగ్గింగ్ చేసే మనిషి ఒక పార్టీలో ఉన్నాడు, ఈసారి ఈ పార్టీలోకి వచ్చాడు. అందుకని ఆ మనిషి కూడా అందరికీ తెలుసు. వెళ్ళటం అక్కడ ఏదో 5,000 నొక్కేస్తారు, ఏదో చేస్తారు, మిషన్ వర్స్ పెట్టి నొక్కేస్తారు టక్ 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 అని. 660 ఓట్లు ఒక పార్టీకి, వాళ్ళు కూడా జాగ్రత్తగా చేస్తారు మళ్ళీ ఎవరికి అనుమానం రాకుండా. వన్ సైడ్ నొక్కేసుకోరు. 140 ఓట్లు ఒక పార్టీకి నొక్కున్నారు.